హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే ఈ మధ్య కొంచెం మనల్ని బాగా పాపులర్ చేస్తున్నారు అందరూ కలిసి. మేమంత పాపులర్ కాదండి. కొంచెం నన్ను ఒక చిన్న పిల్లోడిలాగే వదిలేయండి దయచేసి. ఎందుకనంటే ఏదో చిన్నగా స్టార్ట్ చేసాం. చిన్నగా మెల్లిమెల్లిగా అంటే నాట్ ఓన్లీ పై అనే కాదు, అన్ని ప్రాజెక్ట్స్ మీద అన్ని క్రిప్టోకి సంబంధించి అన్ని ప్రాజెక్ట్స్ చేసుకుంటూ ఉన్నాం. సో కొంచెం దయ తలచండి. మీరు కూడా ఒకేసారి పడిపోతే ఉక్కిరిబిక్కిరి అయిపోతాం కదా మేము కూడా. కొంచెం దయ తెలిస్తే కొంచెం బాగుంటుంది. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఇంకొక మనం చెప్పాం కదా సీనియర్ వాలెట్ గురించి. ఒకసారి సీనియర్ వాలెట్ గురించి చెప్తాను. ఇది సెకండ్ సీజన్ స్టార్ట్ అయింది. లేయర్ 1 బ్లాక్ చైన్, ఓన్ బ్లాక్ చైన్, ఆ దుబాయ్ బేస్డ్ వాళ్ళంత బ్యాకప్ అండ్ దుబాయ్ వాళ్ళదే కూడా ప్రాజెక్ట్ కూడా. సో ఖచ్చితంగా అయితే మీరు జాయిన్ అవ్వకపోతే కనుక జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. డిస్క్రిప్షన్ ద్వారా లింక్లో జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే 50% నీకు, 50% మాకు. కాబట్టి అలా మిగతా వాళ్ళు ఎవరైనా ఇస్తే వాళ్ళ దాంట్లో జాయిన్ అవ్వండి. నాకు ఎటువంటి ప్రాబ్లము లేదు. బట్ మనమైతే ఇక్కడ మీతో పాటు నేను, నాతో పాటు మీరు అందరూ దీంట్లో డబ్బులు సంపాదించాలన్నదే ముఖ్య ఉద్దేశం. అండ్ ఇది చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా చేసుకోండి. లైక్ ఏం లేదు, జస్ట్ రోజు వచ్చేసి ఇక్కడ క్లెయిమ్ ఉంటుంది. క్లెయిమ్ చూసారు, క్లెయిమ్ చేసుకోవడం. ఇక్కడ ఒక మిషన్ ఉంటుంది. ఈ మిషన్‌ని ఆన్సర్ మన గ్రూప్‌లో ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్‌లో. మీ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయితే గనుక రోజు మీకు ఆన్సర్స్ అనేది దొరుకుతుంది. అండ్ ఖచ్చితంగా జాయిన్ అవ్వకపోతే గనుక టెలిగ్రామ్ గ్రూప్‌లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ ఇంకోటి చెప్తున్నాను. హైప్‌తో కోట్లొచ్చేస్తాయి, లక్షలొచ్చేస్తాయి, వేల కోట్లొచ్చేస్తాయి అన్నవాళ్ళు దయచేసి జాయిన్ అవ్వకండి. మీరు హర్ట్ అవుతారు బేసిక్‌గా. ఎందుకంటే క్రిప్టో గురించి తెలియకుండా ఇప్పుడిప్పుడే వస్తున్నట్టున్నారు. సో మీరు క్రిప్టో ఎలా వర్క్ అవుతుంది నిజ జీవితంలో అనేది తెలియకపోతే గనుక జాయిన్ అవ్వకండి. ఎందుకంటే బెటర్. ఎందుకంటే మళ్ళీ హర్ట్ అవుతారు. మళ్ళీ దానివల్ల అనవసరంగా హర్ట్ అయ్యి ఎందుకు చెప్పండి? మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి మీరు హైప్‌లో ఉండేలాగా ఉండే ఛానల్స్ వాళ్ళని, ఆ వ్యక్తుల్ని ఫాలో అవ్వండి దయచేసి. నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు దేంట్లోను. నేను ఎవరికీ వ్యతిరేకము కాదు. అలా అని చెప్పేసి నన్ను నన్ను మీరే లేపుతానంటే లేపండి దయచేసి. లేపండి. నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మీరు నన్ను లేపుతా అంటే లేపొచ్చు. హ్యాపీగా లేపొచ్చు. అండ్ పై విషయానికొస్తే గనక ఈరోజు ఈరోజు ప్రస్తుతానికి ఎన్ని పై అనేది సర్క్యులేషన్‌కి వచ్చాయంటే 553 కోట్ల పైచిలుకు పై అయితే సర్క్యులేషన్‌లోకి వచ్చాయి. అండ్ లాకుడ్‌లో వచ్చేసి 408 కోట్లు. అండ్ అకౌంట్స్ క్రియేటెడ్ 89,69,000 మైగ్రేషన్ అయినాయి. అండ్ ఈరోజు వచ్చేసి 3,400 సంథింగ్ చేంజ్ అలాగా అయ్యాయి. ఇప్పుడు 5,000 అనుకుంటాను. నేను వీడియో చేసేటప్పటికి 5,000 సంథింగ్ చేంజ్ అలా ఉండుంటాయి. అండ్ దీనికన్నా ఇంకొక ముఖ్య విషయం మీకు చెప్పాలి. ఈ మధ్య కాలంలో 3 రోజుల క్రితము మన పై కోర్ టీమ్ వాళ్ళు ఎక్స్‌ట్రా ఇవి కాకుండా ఇంకో ఎక్స్‌ట్రా 537 కోట్లతో ఒక వాలెట్‌ని క్రియేట్ చేశారు. దాంట్లో నుంచి 100 కోట్లు వేరే అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు. సో, ఇక్కడ మిగిలిపోయింది 400 కోట్ల పై కాయిన్స్ ప్లస్ అక్కడికి వేరే అకౌంట్‌కి పంపించారు. అదొక 100 కోట్లు. టోటల్‌గా 537 కోట్ల కాయిన్స్‌నైతే పై బ్యాలెన్స్‌నైతే వీళ్ళు 2 అకౌంట్లు క్రియేట్ చేశారు. ఇవి ఎందుకోసం చేశారు, ఏం చేశారో మనకి తెలీదు. ప్రాపర్‌గా ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. బట్ రూమర్ ఏంటి అంటే ఈ లిక్విడిటీ కోసం, వేరే లిక్విడిటీ కోసం అన్ని ఎక్స్‌చేంజెస్ యొక్క లిక్విడిటీ కోసం దీన్ని తీసుకొచ్చారు అని అంటున్నారు. బట్ ఇది హ్యూజ్. ఇప్పటి వరకు మైగ్రేషన్ అయ్యి సర్క్యులేషన్‌లో ఉన్నాయే 553 కోట్లు. సో, వీళ్ళు ఇంకొక 537 కోట్లు సడెన్‌గా తీసుకొచ్చేసారు మార్కెట్‌లోకి. సో, ఇది లిక్విడిటీ పర్పస్ అయితే వెల్ అండ్ గుడ్. చాలా హ్యాపీ. అలా కాకుండా ఉంటే కొంచెం మనకి అంటే మరీ 1000 కోట్ల పైన వెళ్ళిపోతుందనమాట. అంటే 1000 కోట్ల పైకి సర్క్యులేషన్‌లోకి వచ్చేస్తున్నాయి. సో, అదొక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి పైకి సంబంధించి రేట్ పరంగా లాస్ట్ టైం నేను చేసినప్పుడు ఆ వీడియోకి సంబంధించి చాలామంది పాజిటివ్‌గా ఉన్నారు. కొంతమంది నెగెటివ్‌గా ఉన్నారు. ఎవ్వరి అభిప్రాయం వాళ్ళది. ఎవ్వరి అభిప్రాయాన్ని కూడా నేను తప్పుపట్టను. ఎందుకనంటే నేను మిమ్మల్ని తప్పబట్టడం వల్ల నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. నా దగ్గర 30,000 కాయిన్స్ ఉన్నాయి. ఏది అవైలబుల్‌లో అంటే రెడీ టు సేల్ చేయడానికి రెడీగా ఉన్నాయి. మార్కెట్‌లోకి $1తో లిస్ట్ అయినా కూడా నాకు $30,000 ఉంటాయి. నాకు పోయేదేం లేదు. అప్పుడు అమ్ముకున్నా కూడా. అండ్ నేను హోల్డ్ చేసుకుంటే మిగతా ఫ్యూచర్‌లో పెరిగితే ఇంకా మంచిది. నేను $1-3 మధ్యలో ఉంటుందని చెప్పేసి ఇది నా అభిప్రాయం ఇది. నా అభిప్రాయాన్ని మీరు ఎలాగా తప్పుపడతారు? ఇది నా అభిప్రాయం. ఇప్పుడు నా అభిప్రాయాన్ని మీరు చెప్పాల్సింది ఇలా ఉంటుంది. అలా అది అంటే మీరు ఏమనుకుంటున్నారో పై గురించి అది చెప్పండి గానీ, మీరు చేసింది తప్పు అనంటే ఎలాగా? ఇప్పుడు నేనేమి $50, $100 ఎక్స్‌పెక్ట్ చేయట్లే. నాకు $1-3 ఉంటే చాలు అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. అండ్ మన గ్రూప్‌లో గూడా దీన్ని కొంచెం అపోజ్ చేశారు. ఏమని అనంటే, "అన్న అలా కాదన్న మినిమమ్ $10 వరకైతే ఉంటుంది" అనంటే ఓకే. అంతవరకు ఓకే. అది ఆశాజనకంగా ఉంది. $10 వరకు మనము ఎక్స్‌పెక్ట్ చేయడం, ఆశించడం ఆశాజనకంగా ఉంది. అంతేగాని మరీ $50 వస్తే, $100 వస్తాయంటే సార్ ఇప్పుడు చూడండి, కేవలం నా దగ్గరే ఉంటే నేను ఎంత అపర కోటీశ్వరుడిని అయిపోతాను ఒక్క రోజులో.
అండ్ ఇంకొకటి, మీకు హైపే కావాలనుకుంటే నేను హైప్ ఇవ్వలేను సార్. అలాంటి వాళ్ళు దయచేసి స్కిప్ చేసేయండి, వీడియో చూడకండి. మీకు ఓన్లీ హైపే కావాలి, మీకు అంటే $50 ఉండాలి, $100 ఉండాలి, 300 లేకపోతే 3000, 6000, 10,000, 3,14,150 ఉండాలి అని ఇలా హైప్ చేసి చెప్పాలి అంటే నేను చెప్పలేను సార్. నేను మనస్సాక్షిని చెప్పుకొని నేనైతే ఖచ్చితంగా చెప్పలేను. అండ్ నెగెటివ్‌గా కామెంట్స్ పెడతారా పెట్టుకోండి, హ్యాపీ. తిట్టుకుంటారా తిట్టుకోండి, హ్యాపీ. పొగుడుతారా పోండి, వెల్ అండ్ గుడ్, హ్యాపీ. నాకేం పోయేదేం లేదు సార్. అండ్ ఇంకోటి, నేను మొన్న చేసిన వీడియోకి చాలామంది అపోజ్ చేశారు, చాలా వీడియోస్ చేశారు దాని మీద. అండ్ నాకే ప్రాబ్లమ్ లేదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు సుమన్ టీవీ వాళ్ళు నిన్న ఒక వీడియో పెట్టారు మా గ్రూప్‌లోకి. నా పర్సన్ అంటే నన్ను అభిమానించే పర్సన్ అవ్వచ్చు, రియాలిటీగా బతికే పర్సన్ అవ్వచ్చు ఆయన. నాకు ఆ లింక్ పెట్టారు. ఏంటే సుమన్ టీవీ వాలెట్ మనీయో సంథింగ్ ఏదో ఉంది ఛానల్ పేరుది. దాంట్లో రాజేష్ అనే పర్సన్ కూర్చొని చెప్తున్నారు పై గురించి. నేను ఏవైతే పాయింట్స్ పై గురించి ఆ రోజున నేను మాట్లాడాను, లాస్ట్ వీడియో చెక్ చేసుకోండి నేను ఏం మాట్లాడినది. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా 90% ఆఫ్ పాయింట్స్ ఆయన కూడా అదే చెప్పారు. నేను అనుకున్నాను, ఓకే ఇంత జెన్యూన్‌గా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, బాగా చేశారు. ఓకే, మనం బానే చెప్పామైతే అనిపించింది. కానీ మిమ్మల్ని అలా కాకుండా మీకు ఇంతొచ్చేస్తాయి, అంతొచ్చేస్తాయి అయితే నేను చెప్పనండి దయచేసి. నేను మీకు ఏది కూడా భ్రమల్లో, ఊహల్లో పెట్టి నేను చెప్పలేను. నాట్ ఓన్లీ పై, నేను ఇక్కడ వచ్చింది పై ఒక్కదాని గురించే కాదు. ఆఫ్‌కోర్స్ పై నా మేజర్ ప్రాజెక్ట్, నా నంబర్ 1 ప్రాజెక్ట్. పై రేట్ ఎంతున్నా లేకపోయినా నేను పైని ప్రేమిస్తాను. పై అంటే నాకు చాలా ఇష్టం. నాకు నంబర్ 1 ప్లేస్, దాన్ని ఎప్పుడు నంబర్ 1 ప్లేస్‌లో పెడతాను. మీకు తెలుసో లేదో, టాటూ వేయించుకున్న వ్యక్తిని నేను. పై టాటూ వేయించుకున్న వ్యక్తిని నేను. సో, నన్ను మీరు పైకి నెగెటివ్‌గా ఉందని మాత్రం చేసుకోవద్దు. మీరు భ్రమలో నుండి బయటకి రా అంటున్నాను. వస్తే మీ ఇష్టం, రాకపోతే మీ ఇష్టం. నాకేం పోయేది లేదు, వచ్చేది లేదు. నేను చెప్పాల్సింది మీరు చూడకపోయినా పర్లేదు. ఇప్పుడు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు చూస్తారుగా, వాళ్ళ కోసమే నేను చెప్పాలిగా మీరు ఇంత ఉండాలని చెప్పి. ఇప్పుడు ఏదైనా సార్, ఇప్పుడు ఏదైనా చెప్తాను చూడండి. ఏదైనా ఒక ప్రాజెక్టు మీరు గుర్తుపెట్టుకోండి. మీరు హైప్ చేసి అంతొస్తుంది, ఇంతొస్తుంది అని ఆ రోజు మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత, లిస్ట్ అయిన తర్వాత ఆ ప్రైస్ లేకపోతే గనక ఏమవుతుందో చెప్తాను చూడండి. ఆ ప్రైస్ లేకపోతే ఆ రోజున ఆ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్‌గా అంటారు. అంతవరకు ఇంకా లిస్ట్ అవ్వకముందు ఈ రేట్‌లో ఉంటే గనక $1-10 ఉంటే ఆ ప్రాజెక్ట్ పోయినట్టే అని మనోళ్ళు అనేస్తున్నారు. మరి ఆ రోజు మనవాళ్ళు కాకుండా వరల్డ్ మొత్తం అంటే ఆ ప్రాజెక్ట్ చచ్చిపోదా? చచ్చిపోదా? ఇంకా ప్రాజెక్ట్‌ని ఏమన్నా పట్టించుకుంటారా? అప్పటికి ఈకోసిస్టమ్‌లో బిల్డ్ అయిన డాప్స్ ఏవైతే ఉన్నాయో, డీసెంట్రలైజ్డ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని ఎవరైనా రిఫర్ చేస్తారా? వాటిని ఎవరైనా కొంటారా? దాన్ని యూజ్ చేసుకుంటారా అసల? మీరు ముందు తక్కువలో ఉండి మంచిగా లిస్ట్ అవుతే దాన్ని మనము లేపాలి గానీ, ముందే ఎక్కడో ఆకాశంలో ఉండి దాన్ని లేపి దాన్ని చంపేయడం దేనికి సార్? నేను ప్రాజెక్ట్‌ని చంపాలనుకోవట్లా. నేను బతికిద్దాం అనుకుంటున్నా. లేనిపోని ఊహల్లో నేను ఉండట్లా. నేను నిజ జీవితంలో ఉంటున్నా. అలాగే పై కూడా నాకు నంబర్ 1 ప్రాజెక్ట్ నాకు. మీకేంటి? మీకన్నా ముందు నుంచి చేస్తున్నా. 1800 రోజుల నుంచి చేస్తున్నా. 1801 రోజు నుంచి చేస్తున్నాను నేను పైని. మీరు నాకు చెప్తున్నారేంటి? మీరు నెగెటివ్‌గా చెప్తున్నారని చెప్పి. నేను నెగెటివ్‌గా చెప్పట్లేదు సార్. నేను చాలా పాజిటివ్‌గా ఉన్నాను పై మీద. పై లిస్ట్ అవుతుందని మీకన్నా ముందు నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను నేను పై కోసం. నేను ఎంత చేయాలో పై కోసం అంతవరకు చేద్దాం అనుకుంటున్నాను. అంతేగాని లేనిపోని హైప్ ఇవ్వడం నా వల్ల కాదు సార్. అలా మీకు ఏమైనా ఉంటే గనుక దయచేసి స్కిప్ చేసేయండి. డిస్‌లైక్ కొట్టండి. తిట్టాలనుకుంటే తిట్టేయండి. అలా అని చెప్పి నేను మళ్ళీ ఒక వీడియో చేసి మిమ్మల్ని తిట్టదలుచుకోలేదు సార్. నేనెవరు సార్ మిమ్మల్ని తిట్టడానికి? నేనెవరిని? మీ అభిప్రాయం మీరు చెప్తారు. నా పద్ధతి మీకు నచ్చలేదు. నచ్చలేదని చెప్తారు. అలా అని చెప్పి నేను మిమ్మల్ని తిట్టాలా? తిట్టను కదా! ఎందుకు సార్ మిమ్మల్ని తిట్టాలి నేను? దేని గురించి తిట్టాలి? సో, అది సార్, నేను ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను. $1-3 నేను ఎక్స్‌పెక్ట్ చేస్తాను. నాకు అలా ఉంటే ప్రాజెక్ట్ రేపు పొద్దున రానున్న రోజుల్లో మంచి ఫ్యూచర్ ఉంటుంది పైకి. వరల్డ్ మొత్తం ఎక్వైర్ చేసుకుంటుంది పైని. ప్రతి ఒక్కరు గూడ్స్ అండ్ సర్వీసెస్ వాడుకుంటారు అనే దాంట్లో ఉన్నాను. మన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక $10 వరకు అది ఖచ్చితంగా ఉంటుందన్న. మీరు మరీ $3 అంటే కరెక్ట్ గాని ఓకే. $10 వరకు ఆశించండి. ఆశించండి. మరీ అంతకు మించి ఎకానమీని మీరెక్కడో తీసుకెళ్తాము ఒక దాని మీద అంటే కొంచెం కుదరదండి. అంటే మీరు మేజర్‌గా క్రిప్టోలో అంటే క్రిప్టో గురించి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లైక్ మన హర్ష గారు, ఆర్‌కే గారు ఉన్నారు తెలుగులో. వాళ్ళని కూడా చూడండి ఒకసారి. వాళ్ళు ఎప్పుడైనా మీకు ఇలాగ హైప్ చేసి చెప్తారా? ఇది ఇంతుంటుంది, అంతుంటుందని చెప్తారా ఎప్పుడైనా? చెప్పరు కదా! తెలిసిన వాళ్ళని కూడా కనుక్కోండి. ఒకసారి విశ్లేషణ చేయండి మీరు కూడా. అండ్ ఇంకోటి, ట్విట్టర్‌లో చాలా వరకు ఎవడు పడితే ఆడు ఫోటోషాప్‌లో ఫోటోలు పెట్టేసి అవి చేసి అన్నీ చేస్తా ఉంటారు. అవన్నీ తీసుకొచ్చి మీకు చెప్పాలనుకుంటే సార్, మీరు అలా కాదు. 14,150 కాదు, $10,00,000 కూడా అనేసుకుంటారు మీరు. సో, నేనేమంటున్నానంటే, నేనైతే సార్, ఎవరైతే ఇది నమ్ముతారో వాళ్ళు మాత్రమే దీన్ని చూడండి. నచ్చితే లైక్ చేయండి. లేకపోతే ఏమి చేయకుండా కామ్‌గా ఎళ్ళిపోండి. కానీ
మీకు నచ్చకపోతే, మీకు నా పద్ధతి నచ్చకపోతే, లేకపోతే పై గురించి నేను చెప్పేది మీకు నచ్చకపోతే, అక్కడ డిస్‌లైక్ బటన్ ఉంటుంది సార్. డిస్‌లైక్ కొట్టేయండి. అన్‌సబ్‌స్క్రైబ్ ఉంటుంది. అన్‌సబ్‌స్క్రైబ్ చేసేయండి. అండ్ కింద తిట్టాలనుకుంటే బూతులు తిట్టండి. నేనేం పట్టించుకోను సార్. నేను సీరియస్‌గా చెప్తున్నా కదా! నేను అలాగా మీరు అన్నారని చెప్పి నేను వెంటనే వచ్చేసి ఒక వీడియో చేసేసి మిమ్మల్ని తిట్టేసి నేను అలాంటి వ్యక్తినైతే కాదు సార్. నేను కొంచెం చదువుకున్నాను. మా అమ్మ, నాన్న కొంచెం కొన్ని బుద్ధులు నేర్పించారు. పర్లేదు. కొంచెం బానే నేర్పించారు. సో, మరీ అంత మిమ్మల్ని తిట్టేంత వ్యక్తి అయితే నేను కాదు. అండ్ పై గురించి అయితే మంచి ప్రాజెక్ట్ చేసుకోండి అందరూ. మీ ఫ్రెండ్స్‌ని రిఫర్ చేయండి. ఫ్యామిలీస్ రిఫర్ చేయండి. ఖచ్చితంగా అయితే హోల్డ్ చేయండి. ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది పైలో. అండ్ వచ్చిన రోజున అమ్మేద్దాం, సేల్ చేసేద్దాం అనుకున్న వాళ్ళకి మాక్సిమం అక్కడితోనే ఆగిపోతుంది లైఫ్ పైకి సంబంధించి. అండ్ హోల్డ్ చేసుకునే వాళ్ళకైతే మంచి ఫ్యూచర్ ఉంటుందని నేను చెప్తాను. అండ్ సీనియాకి సంబంధించి మీకు చెప్పాను కదా సార్ ఇంతకుముందు. ఆ సీనియాకి సంబంధించి ఎవరైనా చేసుకోకపోతే గనక మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ ఇంకోటి అది మీ ఇష్టం. మీరు ఎవరినైనా ఫాలో అవ్వండి సార్. ఎవరినైనా ఎక్కడైనా ఫాలో అవ్వండి. మనకిక్కడ భావ స్వేచ్ఛ ఉంది. మనము ఏదైనా వ్యక్తపరచొచ్చు. మనము మన ఇండియాలో మనం ఒక మాట మాట్లాడుతున్నాము అనంటే భావ స్వేచ్ఛ, వాక్కు స్వేచ్ఛ మనకుంది. వ్యక్తపరచొచ్చు. అలా అని చెప్పి అవతలని తిడుతూ, కొడుతూ అంటే వాళ్ళ పర్సనల్‌గా విషయాలకైతే మనం చెప్పకూడదు. ఆ రైట్ మనకు లేదు బేసిక్‌గా. ఆ రైట్ మనకు లేదు. మనం ఎంతవరకు లాని ఫాలో అవ్వి ఉండాలో మన డెమోక్రట్‌ని ఫాలో అయితూ ఉండాలో అంతవరకే మనం ఉండాలి. అంతకు మించి మనం చేయకూడదు. సో, నేనైతే ఏది రూల్స్ అండ్ రెగ్యులేషన్‌కి విరుద్ధంగా అయితే ఏది చేయను. అండ్ ఇంకోటి నేను చెప్పేది మీకు నచ్చకపోతే సార్ చూడకండి దయచేసి. అండ్ ఇంకోటి సీనియాకి సంబంధించి మీరు చేసుకోకపోతే సార్ ఖచ్చితంగా చేసుకోండి. ఇది కూడా మంచి పాయింటే. నేనేం చెప్తా అంటే క్రిప్టోలోకి మీరు వన్స్ దిగిన తర్వాత ఒక్క ప్రాజెక్ట్‌తో మీరు ఆగిపోకూడదు. మీరు చాలా ప్రాజెక్టులు చేయాలి. చాలా ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్తేనే కదా ఒక్క ప్రాజెక్ట్ అవుతుంది మంచి అమౌంట్ ఇచ్చేది. ఇప్పుడు క్రిప్టో కింగ్ చందు గారు ఉన్నారు. నేను ఆ పేరు ఎత్తి మరి చెప్తున్నాను. ఆయన పైనుండి స్టార్ట్ చేశారు. నాకు తెలిసి పైనుండి స్టార్ట్ చేశారు. ఆయన ఎన్ని వీడియోలు చేశారండి. ఎన్ని ప్రాజెక్టులు చేశారండి. ఎంత చేశారు. కోర్ వల్ల ఆయన కోర్ చేశారు. నేను చూసిన వాటిలో ఒక మంచి ఆయన చేసిన దాంట్లో నాకు అనిపించింది కోర్ బాగా చేశారు. ఎందుకంటే లిస్ట్ అయింది. అది $4 వరకు కూడా వెళ్ళింది సార్. ఆయన చెప్పిన తర్వాత అది $4 వరకు కూడా వెళ్ళింది ప్రాజెక్టు. ఆయన చెప్పిన ద్వారా చేసుకున్న వాళ్ళందరూ కొంచెం మినిమమ్ డబ్బులు సంపాదించినట్టే. సార్ ఇప్పుడు నెగటివిటీ అనేది ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ప్రతి ఒక్కరు నా మీద లేదా? ఆయన మీద లేదా? ఇంకా మిగతా వాళ్ళ మీద లేదా? అందరి మీద ఉంటుంది. ఉందని చెప్పి మనం వాళ్ళ మీద నోరేసుకొని పడిపోయేది ఏం కాదు సార్. అందరి మీద నాకు రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ మీరు కాపాడుకోండి. నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు. నన్ను ఇవ్వకపోయినా పర్లేదు. కానీ మీరే నన్ను లేపుతున్నారు. అది ఎంతవరకు సరే లేపితే నాకు హ్యాపీ సార్. ఇంకా లేపాలనుకుంటే లేపండి. సో, ఇది వీడియో నచ్చాక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు నచ్చిన వాళ్ళు మాత్రమే చేయండి ఇది. నచ్చిన వాళ్ళు డిస్లైక్ చేసి తిట్టేసి వెళ్ళిపోవచ్చు. వెళ్ళని కూడా వెరీ హ్యాపీ నేను దాంట్లో నేను ఇబ్బంది పడను. అసలు పడనే పడను సార్ నేను. సో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.